అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రైమరీ రిపోర్టు బయటకొచ్చింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది ఏఏఐబీ. ఈ నివేదికలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని తనను సమాధానమిచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వివరించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనపై సంబంధించి ఏఏఐబీ కీలక విషయాలు వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి 2 ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని తన నివేదికలో స్పష్టం చేసింది ఏఏఐబీ. ప్రమాద సమయంలో విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని పేర్కొంది. ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. మరోవైపు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదికపై బోయింగ్ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టే తమ ఆలోచనలు తిరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. కాగా జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన ఘటనలో 240 మంది ప్యాసింజర్లు సహా 278 మంది మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదికనైతే సమర్పించింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక విచారణ రిపోర్టు ఇప్పటికే ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మొత్తానికి యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రైమరీ రిపోర్టు ఇచ్చింది. ఇందులో 15 పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు ఏఐబీ ఈ నివేదికలో పేర్కొంది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోల్ సంబంధించి ఏదైతే స్విచ్లు సెకండ్ పార్టే ఆగిపోయినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తుంది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ ను ప్రశ్నించారని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని అతను సమాధానం ఇచ్చినట్టు కూడా ఈ రిపోర్ట్ లో నివేదికలో పేర్కొన్నారు. కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఐబీ వివరించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, ఏదైతే యాక్సిడెంటల్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివారణలో పేర్కొంది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై సంబంధించి ఏ కీలక విషయాలు వెల్లడించినప్పటికీ ప్రమాదం సంబంధించిన ఫోటోలు, వీడియోలు పరిశీలన పూర్తి చేసినట్లు కూడా ఇప్పటికే పేర్కొంది. విమానానికి సంబంధించి 2 ఇంజన్లు పెట్టినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ గుర్తించామని కూడా ఈ సందర్భంగా ప్రాథమిక నివేదికలో తెలిపినట్లు ఏదైతే విమానయాన శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇంజన్లు భద్రపరిచినట్లు తెలుపుతుంది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితిలోనే ఉన్నాయని తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని ప్రధానంగా ప్రాథమిక విచారణలో పేర్కొంది. ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఎలాంటి బర్డ్స్ కూడా ఢీకొనలేదని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. మరోవైపు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో నివేదికలో బోయింగ్ స్పందించింది. విచారణ పూర్తి సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టే తమ ఆలోచనలు తిరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా విచారణ వ్యక్తం చేస్తూ జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన ఘటనలో దాదాపు 240 మంది ప్యాసింజర్లతో సహా 277 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ విమానం టేకప్ తీసుకున్న మెడికల్
కాలేజ్ హాస్టల్ కుప్పకూలి. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిపై ప్రాథమిక విచారణ చేయాలని చెప్పేసి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానంగా ఆ రోజే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీకి సంబంధించి బోయింగ్ విమానాలే ప్రధానంగా డ్రీమ్ లైనర్ సంబంధించిన విమానాలే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాయని చెప్పేసి కూడా అంచనాకు వచ్చారు. అందుకోసమే ఏదైతే యాక్సిడెంటల్ ఎయిర్వేస్ సంబంధించిన ఒక నివేదిక తయారు చేయాలి, త్వరితగతిన దీన్ని పూర్తి చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు చోటు లేకుండా చూడాలని చెప్పేసి ఏదైతే ఆ నివేదిక కోరిలో ఆ నివేదికకు అనుగుణంగా ప్రాథమిక విచారణలో భాగంగా ఇవాళ పలు కీలక అంశాలను కూడా హెచ్చరించారు. ఏదైతే స్విచ్ ఆఫ్, ఏదైతే ఫ్యూయల్ సంబంధించిన స్విచ్ ఆఫ్ కు సంబంధించి కావచ్చు, టేకప్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగిన పట్ల యావత్ దేశమంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ సైతం ఆ సైట్ను విజిట్ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో టేకప్ అయిన కొద్ది క్షణాల్లో కూడడం, దానికి ఎదురుగా ఉన్న మెడికల్ కాలేజ్ పైన కూడడం, మెడికల్ కాలేజ్ లోని విద్యార్థులు సైతం దుర్మరణం చెందడం పట్ల దేశమంతా కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి విమాన ప్రమాణాలు చాలా చోట్ల గతంలో కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలు, అది బోయింగ్ సంబంధించిన విమానాలే, 737 సంబంధించిన విమానాలే ఎక్కువగా ప్రమాదానికి గురైన నేపథ్యంలో దీనిపై ప్రాథమిక అంచనా వేయాలి, త్వరితగతిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలోనే ఈ నివేదిక ఇచ్చినట్లు ఇప్పటికే విమానయాన వర్గాల నుంచి చెప్తుంది. మొత్తం 15 పేజీల నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఏఐబి నివేదికలో పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. ఇందులో ఎలాంటి వస్తువులను, అంటే ప్రమాదం చోటు చేసుకునే వస్తువులను ఎలాంటివి కూడా ఇందులో ఉపయోగించలేదని కూడా ప్రధానంగా పేర్కొన్నారు. అంతేకాకుండా బర్డ్స్ పైన సమయంలో ఏమైనా బర్డ్స్ ఢీకొన్నాయా అనే అంశం పైన కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి బర్డ్స్ ఢీకొనలేదు, కేవలం 2 స్విచ్ ఆఫ్ కావడం, 2 ఇంజన్లు ఫెయిల్ కావడం తోటే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. సిద్ధన. రైట్, థ్యాంక్ యూ లెవిల్.